అందరికీ నమస్కారం. హెచ్పి కృష్ణాచారి నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. సో ఈరోజు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది విపరీతంగా బూమ్. ఇట్స్ జస్ట్ లైక్ ఎన్ ఆర్టిఫిషియల్ అనమాట హైప్. అది ఏ విధంగా ఉన్నది, సామాన్యుడు ఒక ఇల్లు కొనలేని పరిస్థితి. సో దీని మూలంగా గతంలో చూసాము, హైడ్రా అనేది వచ్చింది. సో వాళ్ళు ఎలా కూల్చేశారు, నా చెరువులను కాపాడని కోసము బ్యాంక్ లోన్స్ ఏమైనాయి, ఈఎంఐ పేమెంట్స్ ఏమైనాయి. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నది ఏంటంటే టాపిక్, గ్రౌండ్ వాటర్ క్రైసిస్ కెన్ క్రాష్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండ్ బ్యాంక్ లోన్స్, బివేర్ ఈఎంఐ బయ్యర్స్. అంటే ఈ రోజులు ఆస్తులు అనేది ఆవిరి కాబోతున్నాయి హైదరాబాద్లో. సో ఈ వీడియో మీరు ఎండ్ దాకా చూస్తే ఏమర్థమవుతుందంటే, మనం ఆస్తి కొనాలంటే భయం అవుతుంది ఒకటి. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ అనేది బోర్వెల్ వేస్తే నీళ్ళు రావాలి. నీళ్ళు రాని గ్రౌండ్ వాటర్ అంటే అది ఏమవుతుంది అనేది దాని ఉద్దేశమే ఈ వీడియో. సో గత 2021లో సెంట్రల్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ గెజెట్. సో ఎవరికైతే గ్రౌండ్ వాటర్ బోర్వెల్స్ ఉన్నాయో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి 10,000 కట్టి. సో డ్యూ టు వీక్ ఎన్ఫోర్స్మెంట్ వల్ల అది ఇప్పటికీ గెజెట్ నోటిఫికేషన్ అనేది నాట్ యాక్టివ్ ఉన్నది, ఇన్యాక్టివ్ ఉన్నది అన్నమాట. సో నేను అనేది ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బబుల్ ఒక నీటి బుడగల్లాగా ఉందన్నమాట. గ్రౌండ్ వాటర్ క్రైసిస్. సో ఏ సైలెంట్ కొలాప్స్ అహెడ్. అపార్ట్మెంట్స్ వితౌట్ వాటర్. ఇప్పుడు అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు వితౌట్ వాటర్. హిడెన్ డేంజర్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. గ్రౌండ్ వాటర్ లేదు, అపార్ట్మెంట్లు ఉండి ఏం ప్రయోజనం? సో ఫ్రమ్ బ్లాక్ మనీ టు డ్రై బోర్వెల్స్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రియాలిటీ. చాలా మటుకు ఇది ఎంత డెవలప్ అయింది ఏంటంటే బ్లాక్ మనీ వైట్గా కన్వర్ట్ చేయడం వల్ల రియల్ ఎస్టేట్ అనేది డెవలప్ అయ్యి, ఆ రియల్ ఎస్టేట్ డెవలప్ మీద గవర్నమెంట్ లోన్స్ తీసింది అనమాట. లోన్స్ తీసి వాళ్ళు గవర్నమెంట్ని నడిపించింది. స్కై రాటింగ్ రియల్ ఎస్టేట్ ప్రైజెస్, కొలాప్సింగ్ అపార్ట్మెంట్ ఫౌండేషన్స్, హైదరాబాద్ డబుల్ క్రైసిస్. ఓదికి రియల్ ఎస్టేట్ ప్రైజెస్ అండ్ అపార్ట్మెంట్ ఫౌండేషన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి గ్రౌండ్ వాటర్ లేకపోతే ఫ్యూచర్లో. సో హార్ట్స్ ట్రూత్ ఏంటంటే ఎప్పుడైతే నో వాటర్ నో ఫ్యూచర్ ఫర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. గ్రౌండ్ వాటర్ లేదనుకో మీరు ఆ యొక్క స్థలం కొనరాదు, ఇల్లు కొనరాదు, అపార్ట్మెంట్ కొనరాదు. నో ఫ్యూచర్. గోల్డ్ షైన్స్ రియల్ ఎస్టేట్ బూమ్స్ బట్ హైదరాబాద్ సర్వైవ్స్ వితౌట్ గ్రౌండ్ వాటర్. ఉదికి గోల్డ్ విపరీతంగా పెరిగిపోయింది, రియల్ ఎస్టేట్ కూడా భూములు ఉంది, కానీ హైదరాబాద్ వితౌట్ గ్రౌండ్ వాటర్ సర్వైవ్ అవుతుందా? ఇది ఒక క్వశ్చన్. సో హైదరాబాద్ గ్రౌండ్ వాటర్ వానిషింగ్, కెన్ అపార్ట్మెంట్ సర్వైవ్ కమింగ్ కొలాప్స్. అంటే హైదరాబాద్ గ్రౌండ్ వాటర్ అనేది దినం దినం ఇంకిపోతుంది, కానీ అపార్ట్మెంట్స్ సర్వైవ్ అవుతాయా ఫ్రమ్ కొలాప్స్? సో దీని మూలంగా మనం ఏం తెలుసుకోవాలంటే గోల్డ్ ప్రైస్ అనేది 1 lakh అబౌవ్ దాటింది 10 గ్రాములకు. రియల్ ఎస్టేట్ ప్రైజెస్ హైదరాబాద్లో ఇప్పటికీ ధరలు స్కై రైటెడ్ ఉన్నాయి, బిహైండ్ ద రీచ్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. అంటే ఒక సామాన్యునికి అందుబాటులో లేదు. ఎందుకు లేదంటే హైదరాబాద్ అనేది మిగతా రాష్ట్రాల నుంచి మైగ్రేషన్ పాపులేషన్ వచ్చి ఇప్పుడు హైదరాబాద్ అనేది ఓవర్ పాపులేషన్ అయింది. ఓవర్ పాపులేషన్ కావడం మూలంగా బయటి వాళ్ళకు వాళ్ళు కొనేస్తున్నారు అనమాట. సో ల్యాండ్ విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ల్యాండ్స్ కానీ కొనేస్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్స్ అన్నీ రాజకీయ కరప్ట్ పొలిటీషియన్సే కొనిపెట్టుకున్నారు. ఏ సైలెంట్ డేంజర్ రైజింగ్ బినెత్ అవర్ ఫీట్, ద డెత్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఇన్ హైదరాబాద్. మన కాళ్ళ కిందనే ఒక డేంజర్ ఉంది, ఏంటంటే గ్రౌండ్ వాటర్ చచ్చిపోయింది. రియల్ ఎస్టేట్ రియాలిటీ ఇన్ హైదరాబాద్. రియల్ ఎస్టేట్ అనేది ఏ రూపంలో ఉన్నది అనేది చెప్తుండు. సో హైదరాబాద్ హెస్ బికేమ్ హబ్, బ్లాక్ మనీ టర్న్స్ ఇంటూ వైట్. ఇది ఫేమస్ అనమాట హైదరాబాద్.
సో రియల్ ఎస్టేట్ యాజ్ పర్ మీడియా రిపోర్ట్, బట్ నేచర్ ఈజ్ గివింగ్ స్ట్రాంగ్ వార్నింగ్. అంటే వాతావరణం అనేది 60% ఆఫ్ గ్రౌండ్ వాటర్ అనేది ఇవాపరేట్ అయిపోయింది. హైదరాబాద్లో 40% ఉంది. సో బై శాటిలైట్ నెట్వర్క్ చెప్తుంది, నేను కాదు. ఇఫ్ అక్వఫైర్స్ డెవలప్, ఎక్కడైతే వాటర్ ఉంటుందో భూమిలో అక్వఫైర్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫౌండేషన్ ఆపరేటర్ అక్వఫైర్స్లో నీళ్లు లేకపోతే ఏమవుతుంది, అపార్ట్మెంట్ ఫౌండేషన్స్ అన్నీ వీక్ అయిపోతాయి. ఇప్పుడు హైటెక్ సిటీ బిల్డింగ్స్ ఉంది, అవి ఇప్పుడు న్యూయార్క్ సిటీగా అంటుండ్రు. కానీ గ్రౌండ్ వాటర్ లేకపోతే అవి కుప్పగూలిపోతాయి ఫ్యూచర్లో, షార్ట్లీలో. లాస్ట్ ఇయర్ చూసాము బెంగళూరులో బోర్వెల్స్ డ్రై అయిపోయినాయి. అండ్ గవర్నమెంట్ జిహెచ్ఎంసి వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళతో ఏమన్నారంటే, మీరు వాష్రూమ్ పోవాలంటే టిష్యూ పేపర్ యూజ్ చేసుకోవాలి. అండ్ ఈ ఇయర్ పంజాబ్, రాజస్థాన్లో టోటల్ డిప్లిషన్, గ్రౌండ్ వాటర్ లేదు. నెక్స్ట్ హైదరాబాద్ ఈజ్ నెక్స్ట్ లైన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది హైదరాబాద్ కాబట్టి ఇప్పుడే మనం యాక్షన్ అనేది గవర్నమెంట్ తీసుకోవాలి, అటు ప్రజలు కూడా తీసుకోవాలి. దాని సొల్యూషన్స్ నేను ముందు చెప్తా. అండ్ డోంట్ చేజ్ ఆర్టిఫిషియల్ రియల్ ఎస్టేట్ హైప్. ఇది ఒక బూటకం అన్నమాట. రియల్ ఎస్టేట్ ఆర్టిఫిషియల్ అన్నమాట. ఎందుకంటే మీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ గ్రౌండ్ వాటర్ ఈజ్ కాంక్రీట్. అంటే గ్రౌండ్ వాటర్ లేదనుకో, మీరు ఆస్తి కొన్నారనుకో, అది జస్ట్ మీరు ఏం కొన్నారు, సిమెంటు ఇటుకలు కొన్నట్టే, అది హోమ్ కాదు. అది నేను చెప్పదలుచుకున్నా. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హైదరాబాద్ గ్రౌండ్ వాటర్ క్రైసిస్ ఆన్ బ్యాంక్ లోన్స్ అండ్ ఈఎంఐస్. అందరూ మళ్ళా బ్యాంక్ లోన్ తీసి ఈఎంఐస్ కట్టి అపార్ట్మెంట్స్ కొంటున్నారు, రియల్ ఎస్టేట్లో భూములు కొంటున్నారు, భూములు కానీ లేకుంటే విల్లాస్ కానీ కొంటున్నారు. కానీ అప్పుడు ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్ లేకపోతే ప్రాపర్టీ వాల్యూస్ పడిపోతాయి. అప్పుడు పీపుల్ ఏమనుకుంటారంటే అపార్ట్మెంట్ హ్యావ్ నో సెక్యూర్ వాటర్ రిసోర్స్. అపార్ట్మెంట్లో గ్రౌండ్ వాటర్ లేదనుకో, డిమాండ్ అనేది క్రాష్ అవుతుంది అండ్ ప్రైస్ ఫాల్ అవుతుంది. ఆ తర్వాత బ్యాంక్స్ వాళ్ళు ఆల్రెడీ మీకు లోన్స్ ఇచ్చారు అట్ హై వాల్యుయేషన్స్, కానీ దిస్ లీడ్ టు నెగటివ్ ఈక్విటీ. అంటే హౌస్ వర్త్ లెస్ దాన్ లోన్ అమౌంట్. అంటే మీ ఇల్లు ఒక వాల్యూ లోన్ అమౌంట్ కన్నా తప్పిపోతుంది వాల్యూ లేకపోతే. సో రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఇంటూ ట్రబుల్ డ్యూ టు బ్యాంక్రప్సీ. వాళ్ళు దివాలా తీస్తారు రియల్ ఎస్టేట్ వాళ్ళు. రిస్క్ బ్యాంక్ స్టక్ ఇన్ బ్యాడ్ లోన్స్. మన హైడ్రా కూడా కుప్పగూల్చినప్పుడు బ్యాంక్స్ కూడా చాలా బ్యాడ్ లోన్స్కు స్టక్ అయినాయి. ఇది కూడా రాబోయే రోజుల్లో ఈ విధంగా బ్యాంక్స్ బ్యాడ్ లోన్స్కు స్టక్ అవుతాయి. ఇకపోతే మిడిల్ క్లాస్ క్యూస్ అంటే ఎక్కడైతే వాటర్ లేదో ట్యాంకర్ కొంటారు, అది చాలా షూటప్ అవుతుంది, ప్రైస్ అనేది హై ప్రైస్ అవుతుంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ మూవ్ టు పర్చేస్ గోల్డ్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియాలు ఏం చేస్తారంటే గోల్డ్ పర్చేస్ చేస్తారు అండ్ గోల్డ్ డిమాండ్ రైజ్ అవుతుంది. సో రియల్ ఎస్టేట్ మాఫియా అనేది కష్టం చేయకుండా సంపాదించింది కాబట్టి అది నీటి బుడగలో అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్లో. సో రివిజన్ హిస్టరీ ఏం చెప్తుందంటే కాన్సిక్వెన్సెస్ ప్రజలు ఆల్రెడీ ఫేస్ చేసిండ్రు. ఇనాక్ట్ ఆఫ్ హైడ్రా మిషన్, అది ఏమైందో మీకు తెలుసు, దాని వీడియోకి సంబంధించింది ఉంది, చూసుకోండి. ఆ తర్వాత కంక్లూజన్ ఆఫ్ ద వీడియో ఏం చెప్తున్నానంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్ మార్కెట్ రియాలిటీ. అంటే గోల్డ్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అసెట్. ఎందుకంటే ప్రపంచమంతా అప్పులల్లో ఉంది. నెక్స్ట్ జియోపొలిటికల్ వార్స్ అవుతున్నాయి. ఇంకోటి టారిఫ్స్ అనేది ట్యాక్సెస్ పెంచడం మూలంగా అవి గోల్డ్ని ఎక్కువ కొంటున్నారు అనమాట. సో దిస్ ఇస్ నాట్ ఎ టెంపరీ, పర్మనెంట్గా ఈ అప్పులు తీరవు. తెలంగాణ అప్పులు 10 లక్షల మీద అయిపోయినాయి, ఆంధ్రప్రదేశ్ అప్పులు 10 లక్షలు దాటిపోయింది, ప్రపంచ అమెరికా అప్పులు 29 ట్రిలియన్స్ అయింది. అన్ని దేశాలు అప్పులలో ఉంది కాబట్టి సో గోల్డ్ ఈజ్ ద బెస్ట్ అసెట్ టు బై. ఇకపోతే సొల్యూషన్ ఏంటంటే నేను ఎప్పుడు ప్రాబ్లంకు సొల్యూషన్ చెప్తా.
సో సొల్యూషన్ ఏంటంటే గవర్నమెంట్ ఒక గెజెట్ని తీసుకోవాలి. ప్రతి ఒక్క కాలనీలో, ప్రతి ఒక్క హోమ్‌లో, ప్రతి ఒక్క అపార్ట్మెంట్‌లో, ప్రతి ఒక్క ఇంట్లో రెయిన్ హార్వెస్టింగ్ పిట్ పెట్టాలి. రీచార్జ్ బోర్స్ పెట్టాలి. విపరీతమైన వస్తే ఆ యొక్క గ్రౌండ్ వాటర్ అనేది రీచార్జ్ అవుతుంది. మన సిటిజన్ రెస్పాన్సిబిలిటీ ఏంది? ప్రతి ఒక్క బర్త్‌డే గానీ, మ్యారేజ్ డే గానీ, డెత్ డే గానీ చెట్లు నాటాలి ఇంటి ముంగట. సో మళ్ళీ ఈ విధంగా చేస్తే రీఛార్జ్ వెల్స్. వితౌట్ వాటర్ నో ఎకానమీ సర్వైవ్స్. వాటర్ లేదనుకో ఇక ఉత్పత్తి ఉండదు ఎకానమీది. నెక్స్ట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఏదైతే సిమెంటింగ్ రోడ్స్ అన్ని విధాలు చేసిండ్రో ఆ రోడ్డుకు చుట్టుపక్కల చెట్లు నాటాలి. చెట్లు లేవు, చెట్లు నాటితే బాగుంటుంది. సో బాగుంటుంది అండ్ గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ అవుతుంది. సో మనమందరము ఇప్పుడు బాధ్యత తీసుకోకపోతే రేపు రాబోయే జనరేషన్స్కు వాళ్ళు గోల్డే కొంటారు తప్ప వాటర్ తాగనీకి వాటర్ ఉండదు అనమాట. సో ప్రజలారా నేను ఏం చెప్తున్నానంటే ఆస్తులు ఆవిరాగా అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అయ్యింది, ఫుడ్ పాయిజన్ అయ్యింది. కావున మనం చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాము. అండ్ నేను చెప్పి ఈ భూమి యొక్క రహస్యం ఏంటంటే కింద లేయర్స్ ఉంటాయి, అక్వఫైర్స్ ఉంటాయి. కొన్ని 2000 కిలోమీటర్ లోతున కొన్ని ఎట్లా ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 5000 నుంచి 6000 ఉష్ణోగ్రత ఉంటుంది. ఒక సూర్యుడు మలమల ఎట్లా మాడుతుంటారో అంత వేడి అనేది ఈ భూమి లోపల 2000-3000 కిలోమీటర్ లోపల ఉంటుంది. సో ఆ వేడి ఇప్పుడు మనం చూస్తాం కదా, ఒక్కో దేశంలో లావా ఉత్పత్తి అవుతుంది. ఎందుకు అవుతుంది? ఈ విధంగా ఉంటుంది. భూమి అనేది ఒక సైన్స్ ప్రకారం చెప్తూ ఉంటే దీన్ని ఒక బిజినెస్గా చేయకూడదు. ప్రతి పుట్టిన వానికి ఇల్లు ఉండాలి, భూమి ఉండాలి, ఇల్లు ఉండాలి, వ్యవసాయం చేసుకోవాలి. దీనికి ఉంది. దీనికి బిజినెస్గా డిమాండ్ చేసి ఈ విధంగా వాల్యుయేషన్ చేసి ఈరోజు మనమంతా కంటామినేట్ చేసుకున్నాము. అండ్ బోర్లు ఇష్టానుసార్లు బోర్లు వేసి వీక్ గవర్నమెంట్ ఉండి బోర్లు ఇష్టానుసార్లు 3 లక్షల కోట్ల లీటర్లు రోజు హైదరాబాద్ నుంచి బోర్ ద్వారా సక్ చేస్తుండ్రు. ఇక భూమి ఏడుంటుంది? ఉండదు. అది మొత్తం సిమెంటింగ్ అయిపోయింది. వర్షం పడినా కానీ నీకు రీఛార్జ్ కాదు వాటర్. సిమెంటింగ్ అయిపోయింది హైదరాబాదు. సో చాలా కష్టంలో ఉన్నది. తస్మాత్ జాగ్రత్త. మీరు అపార్ట్మెంట్ కొన్నా, ల్యాండ్ కొన్నా అది మీ పైసలు ఆవిరి కావాల్సిందే. సో కావున నేను చెప్పేది ఏంటంటే ప్రజలారా, మీరు ఇప్పుడు సపోజు ఆ పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ రూమ్స్ కట్టిండ్రు. వాళ్ళు ఉన్నారా? చాలా మటుకు మోర్ దాన్ 50% వాళ్ళు 15,000 కిరాయికి ఇచ్చి బయట వాళ్ళు నివసిస్తారు. సో ఇది పరిస్థితి. నేను చెప్పేది ఏంటంటే మనమంతా ఐకమత్యం ఉందాము. వీ హ్యావ్ టు. నా వెబ్సైట్ చూడండి, www.telanganadeshamleader.com. కేరింగ్ ఫర్ పీపుల్, అర్త్, ఎన్విరాన్మెంట్. మనం ఎప్పుడైతే ప్రకృతిని లైక్ చేస్తామో అది మన నేచర్ని గిఫ్ట్ ఏంది అంటే కలుష్యం లేని గాలిని ఇస్తుంది, మంచి ఫుడ్ని ఇస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఓ లెవెల్ సీ లెవెల్ రైజ్ అవుతుంది, విపరీతమైన వర్షాలు వస్తున్నాయి, మొత్తం ప్లాస్టిక్ పొల్యూషన్ ఒకటి. మనమంతా చాలా కష్టాలను ఉన్నాము. నేను గవర్నమెంట్కి ఏమని హెచ్చరిస్తున్నానంటే ఈ అన్ఎర్న్డ్ ఇన్కమ్ని, రియల్ ఎస్టేట్ మాఫియాని డిమాండ్ ఒక రెంట్ లాస్ క్రమబద్ధీకరణ చేసి ఈ వాల్యుయేషన్స్ అన్నీ తగ్గించి యథావిధిగా చేస్తే ఎవరు ఎక్కడున్నోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. మైగ్రేషన్ ప్రాబ్లమే ఉండదు. ఇప్పుడే మైగ్రేషన్లో ఏది కొందామన్నా చూస్తే వాళ్ళు వెళ్ళిపోతుండ్రు. ఇది కొంత రోజుల తర్వాత వీళ్ళంతా మాయమైపోతారు. నేను చెప్తున్నా కదా. సో జస్ట్ కేర్ ఫర్ పీపుల్, అర్త్, ఎన్విరాన్మెంట్. ఆ ఉద్దేశంకరమైన తీసినాం కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీరు నిజాయితీగా, హానెస్టీ, రెస్పాన్సిబిలిటీ, ఒక కేరింగ్ అనేది ఉంటే అందరికీ ఫార్వర్డ్ చేయాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.